తండేల్ ఈ 2025 సంవత్సరం ఫిబ్రవరి 7న మన తెలుగు హీరోస్‌లో యువ సామ్రాట్ అయిన అక్కినేని నాగచైతన్య, అలాగే సాయి పల్లవి జంటగా నటించిన ఈ 'తండేల్' అనే సినిమా ఎలా ఉంది అని చూసుకున్నట్లయితే, నిజానికి స్టార్ట్ చేసినప్పుడు ఈ సినిమా నాకు నచ్చదేమో, అలాగే ఎప్పుడూ చూస్తున్న సినిమా లాగానే ఉంటదేమో అని అనుకున్నాను. బట్ వెళ్ళగా సినిమా చాలా బాగా కనెక్ట్ అయింది. అలాగే ఈ సినిమా వచ్చేసి నేను ఓవర్ ది టాప్ సూపర్‌గా ఉందని అనట్లేదు. బికాజ్ ఈ సినిమాలో ఫ్లాస్ కూడా అలాగే ఉన్నాయి. అలాగే ఈ సినిమా వచ్చేసి మనకు అన్ని విభాగాల్లోనూ కనెక్ట్ అవుతుందని అయితే అన్నాం. కేవలం మనకి ఎమోషనల్‌గా మాత్రమే ఎక్కువగా కనెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. అలాగే ఆ ఎమోషనల్ సీన్స్‌కి తగ్గట్టు మూవీలో ఉన్న ఒక 2 సాంగ్స్, అలాగే మూవీ బీజీఎం కూడా ఆ సీన్‌లు అనేవి ఎక్కువ ఎమోషనల్‌గా ఉండడానికి చాలా బాగా హెల్ప్ చేశాయి. పైగా మనకి సెకండ్ హాఫ్‌లో ఒక సాంగ్ అయితే ఉంటుంది. ఈవెన్ ఆ సాంగ్ పేస్ అనేది వేరే లెవెల్‌లో ఉంటుంది. కానీ ఆ సాంగ్ అయ్యే వరకు కూడా మన కళ్ళంట నీళ్లు వస్తూనే ఉంటాయి. ఇంకా ఈ సినిమాలోని పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే, సాయి పల్లవికి సంబంధించిన ఎమోషనల్ సీన్స్ గురించి, తన యాక్టింగ్ గురించి మనం డౌట్స్ పెట్టుకోవాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే మనకు ఆల్రెడీ సేమ్ ఇదే టైప్ ఎమోషన్స్ అయితే ఉంటాయి. సో ఆ సినిమాలో కూడా సాయి పల్లవి తన విశ్వరూపాన్ని అయితే చూపించేసింది. కానీ ఈ సినిమాలో ఎమోషనల్ సీన్స్ అనేవి సినిమాతో పోలిస్తే కొంత ఎక్కువగానే ఉన్నాయి. సో అవన్నీ కూడా సినిమాకి చాలా హెల్ప్ చేశాయి. ఇంకా మన యువ సామ్రాట్ నాగ చైతన్య విషయానికి వస్తే, తను ఈ మధ్య కాలంలో అంటే 2023 అలాగే 2024లో కొన్ని సినిమాలు అలాగే ఒక సిరీస్ అయితే తీయడం జరిగింది. అవి కూడా చాలా మంచి పేరుని సంపాదించుకున్నాయి. కానీ ఆయన తీసిన ఇన్ని సినిమాల్లో ఇలాంటి అండ్ రస్టిక్ లుక్ లో అయితే మనకి ఎప్పుడూ కనపడలేదు. సో ఈ లుక్స్ వల్ల ఏమో నాగ చైతన్య చాలా డిఫరెంట్ గా అయితే కనపడ్డాడు. సో ఫ్రెండ్స్, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈ సినిమాలో పాజిటివ్స్ విషయానికి వస్తే, మూవీలోని సాంగ్స్, అలాగే బీజిఎం, అలాగే మనకి కంటతడి పెట్టించే ఎమోషనల్ సీన్స్. ఇంక ఈ సినిమాలోను పాజిటివ్ కు తగ్గట్టే నెగిటివ్స్ కూడా చాలా ఉన్నాయి. వాటిలో మేజర్ గా మాట్లాడుకోవాల్సింది స్టోరీ టెల్లింగ్. అది వచ్చేసి మనకి మూవీ స్టార్ట్ అవడమే ఒక సీన్ తో అయితే మొదలవుతుంది. అదేంటంటే, ఒక ఊరిలో చాలా మంది జాలర్లు ఒక సంవత్సరంలో బయట గడిపే జీవితానికన్నా నీటిపైన గడిపే సమయమే ఎక్కువ ఉంటుందని చెప్తారు. కానీ దీనికి సంబంధించిన సీన్ గానీ, సినారియో గానీ ఏది స్టార్టింగ్ లో మనకైతే ఉండదు. సో దానివల్ల ఈ మాటల్ని మనం విన్నామా వదిలేసామా అనుకుంటాం. నిజానికి ఆ పని అనేది చాలా డేంజర్ అని, అలాగే ఆ పని వల్ల మనకు చాలా సమస్యలు వస్తాయని మనకు స్టార్టింగ్ లోనే ఒక సీన్ అనేది చూపించి, దాన్ని ఎగ్జాంపుల్ గా తీసుకుని సినిమా స్టోరీ అనేది ముందుకు తీసుకువెళ్ళి ఉంటే బాగుండేది. కానీ వాళ్ళైతే అలా చేయలేదు. ఇంకా ఈ సినిమాలో డీల్ చేసిన ఒక పాయింట్ అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అదేంటంటే, వేరే చిన్న పనులకు వెళ్ళినప్పుడు ఉండే సమస్యల కన్నా ఇలాంటి సముద్ర జాలర్ల సమస్యలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయని ఈ సినిమాలో మనకు చూపించడం జరిగింది. అదేంటంటే టెలిఫోన్ కమ్యూనికేషన్. అంటే దానివల్ల నేలపైన జరుగుతున్న సమస్యల గురించి నీటిలో ఉన్న వాళ్ళకి తెలియదు, నీటిలో ఉన్న సమస్యల గురించి యాక్చువల్లీ సమస్యలనే కాదు, కనీసం వాళ్ళు ఎలా ఉన్నారనేది బయట ఉన్న వాళ్ళకి కూడా ఈ కమ్యూనికేషన్ అనేది లేకపోవడంతో అసలు తెలిసే అవకాశం అయితే లేదు. సో ఈ పాయింట్స్ అయితే డీల్ చేయడంలో ఈ సినిమా చాలా సక్సెస్ అయితే సాధించింది. అలాగే సెకండ్ హాఫ్ లో మనకి కొన్ని ఇల్లాజికల్ సీన్స్, అలాగే కొన్ని సీన్స్ అనేవి చాలా ఫోర్స్డ్ గా పెట్టినట్టయితే అనిపిస్తాయి. కానీ ఏ మాటకు ఆ మాట, ఈ తండేల్ అనే సినిమాకి సంబంధించిన స్టోరీ అనేది మన తెలుగువాడైన శ్రీకాకుళంలోని ఒక ఫిషర్మెన్ కి జరిగిన లైఫ్ ఇన్సిడెంట్ నుంచి ఈ సినిమా అయితే తీయడం జరిగింది. అలాగే తనకి ఎప్పుడైతే జరిగిందో ఈ ఇన్సిడెంట్ అనేది ఆ ఇయర్స్ ను కూడా ఈ సినిమాలో మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా దానికి తోడు అసలు ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ ఏదైతే ఉందో తండేల్, అసలు ఈ తండేల్ అంటే ఏంటో ఈ సినిమా చూస్తూనే అర్థం చేసుకోండి. సో ఎందుకంటే ఈ సినిమా మీకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ నే ఇస్తుంది. అలాగే మా ఛానల్ వచ్చేసి చాలా కొత్తదండి. సో మీలో ఎవరైనా ఈ సినిమాకి సంబంధించిన రివ్యూ అనేది ఎక్కడి వరకు చూసుంటే, రివ్యూ గనక నచ్చుంటే నా ఈ ఛానల్ ను మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. కుదిరితే ఒక లైక్, షేర్ అండ్ కామెంట్ కూడా చేయండి. సో మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. టేక్ కేర్. బాయ్ బాయ్.